హల్లెలూయా. నిజంగా లెక్కించలేని స్తోత్రాలు. అమేజింగ్. మొదలు పెడితే ఎక్కడ ఆపాలో అర్థం కాదు. దేవుని కృప, దేవుని సన్నిధి నిజంగా అద్భుతమైనది. ఈ ప్రాతకాల సమయంలో మనం అందరూ ఇలా కలిసి రావడం, ఒక సంఘంగా, ఒక కూటమిగా మనం రావడం దేవుని కృప. అది కూడా దేవుని కృపే. మనం రావాలనుకున్నాం, వచ్చేసాం అనుకుంటున్నాం, కానీ దేవుని కృప లేకపోతే ఈరోజు మనం ఇక్కడ కూడా రాలేం. అన్నిట్లో దేవుడే నిజంగా మమ్మల్ని పిలిచి, మనల్ని చేరదీసి, మనల్ని ప్రేమించి మళ్ళీ తన చిత్తాన్ని మనకి చెప్తూ ఉంటారు దేవుడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 18వ వచనంలో పేతురుతో మాట్లాడుతూ యేసుప్రభు ఇలా అంటారు. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతూ సంఘం గురించి చెప్తున్నారు. నా సంఘాన్ని నేనే కడతాను అని చెప్తున్నారు. సంఘము అంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఎక్కడికో వెళ్ళేది కాదు. మనం అందరం కలిస్తేనే సంఘం. ప్రతి ఒక్క విశ్వాసి రక్షణని వ్యక్తిగతంగా పొందుతాడు. కానీ వ్యక్తిగతంగా పొందిన రక్షణలో ఎదగాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుని ప్రణాళిక సంఘమే. యేసు ప్రభు తిరిగి వచ్చేది సంఘం కోసం, సేవ కోసం కాదు, బిల్డింగ్ల కోసం కాదు, మనం ఏదేదో పెద్ద పనులు చేసామని దానికోసం, మన పనుల కోసం కాదు, సంఘం కోసం వస్తాడు. అంటే మనందరి కోసం వస్తాడు. అందుకే చాలా ముఖ్యమైన విషయం మనం చూడాలంటే, కొత్త నిబంధనలో మెయిన్ పని, దేవుని చేసిన పని ఏంటి? యేసు ప్రభు సెలవు మీదకి మరణించిన తర్వాత 3వ దినం ఆయన పునరుత్థానం పొందిన తర్వాత ఆయన చెప్పారు, మీరు యెరూషలేములోనే ఉండండి. తన శిష్యులతో చెప్పారు, అందరూ ఒక దగ్గర ఉండండి, నన్ను చూశారు, నేను చేసిన పెద్ద పెద్ద కార్యాలు చూశారు, కానీ అక్కడ సంతోషించకండి, వెయిట్ చేయండి, వేచి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీరు సామర్థ్యాన్ని పొందుతారు, శక్తిని పొందుతారు. అప్పుడు నాకు ఏం చేయాలి? మీరు సాక్షులుగా ఉండి సంఘాన్ని నిర్మించాలి. సంఘం అనేది దేవుని ప్లాన్. దేవుని కోరుకునేది, యేసుప్రభు కోరుకునేది సంఘమే. ఈరోజు యేసుప్రభు దేనికోసం వేచి ఉన్నారంటే తన సంఘాన్ని తిరిగి తీసుకెళ్ళడానికి, ఒక వధువుగా తనతో తీసుకువెళ్ళడానికి తిరిగి వస్తారు. అందుకే ఈ ఆదివారము ఒక ఆదివారం గ్యాప్ వస్తుంది, మళ్ళీ 31 ఆగస్టు మళ్ళీ ఇంకొక ఆదివారం, 2 వారాల్లో నేను వచ్చినప్పుడు సంఘం అంటే ఏంటి, సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. ఓకే, సో బేసిక్లీ దానికి ఇంగ్లీష్లో ఏమనుకున్నట్టే గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ ద చర్చ్. చాలా కష్టమైన తెలుగులో తర్జుమా చేయడానికి ఫైనల్గా ఒకటి పెట్టుకున్నాం, దేవుని సంఘానికి నిర్మాణ పథకం అనేసి. బ్లూ ప్రింట్ అనే దానికి సరైన వర్డ్ దొరకట్లేదు. బ్లూ ప్రింట్ మీకు అందరికీ అర్థమవుతుంది కదా, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే మనం ప్లాన్ చేసుకుంటాం, బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఒక ప్రణాళిక, దేవుడు సంఘాన్ని నిర్మిస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నారు ఇక్కడ? నేను ఏం చేస్తారు, ఈ బండ మీద, నువ్వు పేతురువు, ఈ బండ మీద అంటే నీ మీద, అంటే శిష్యుల మీద నా సంఘాన్ని కట్టుదును. దేవుడే కడతాడు. కట్టాలంటే ఒక ప్రణాళిక కావాలి, కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్ కావాలి. కట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కట్టలేం, ముందు నుంచి ప్లాన్ ఉంటుంది. ఎలా కట్టాలి, ఎలా ఉండాలి, అది కట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆలోచన అనేది దేవునికి ఉన్నది. సో అందుకే సంఘ నిర్మాణంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించడం, దేవుడు ఏం కోరుకుంటా, సంఘం ఎలా ఉండాలి, ఎలా ఎదగాలని కోరుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మన సంఘాలు కట్టుకుంటాం, లేదంటే మన నచ్చినట్టు సంఘాలు కట్టుకుంటాం, మనం నచ్చినట్టు మనం నడుస్తాం. ఇది దేవుని సంఘం కాబట్టి దేవుని ప్రణాళికలోనే మనం సంఘాన్ని కట్టుకోవాలి. అది మనకిచ్చిన ఆదేశం ఒక ప్రకారం చెప్పాలంటే. అందుకే మన సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. మొదటి సంఘం ఎలా కట్టుబడ్డది, అక్కడ జరిగిన విషయాలు ఏంటి అర్థమైతే మన సంఘంలో కూడా అదే సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సందర్భం ఏంటంటే, పెంతెకోస్తు దినాన అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మొదటి సంఘము అక్కడే నిర్మించబడ్డది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన విషయం అది. పెంతెకోస్తు దినమున శిష్యులందరూ ఒక చోటు ఉన్నారు యెరూషలేములో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత చాలామందికి పేతురు ఏం చేశారు, బోధించారు. పేతురు చెప్పారు,
ఎలా ఉంటుంది, ఏం చేయాలి అంటే సువార్త ఏంటని ప్రకటించారు. చాలామంది ఉన్నారు, చాలా భాషల్లో ఉన్నారు, చాలా చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి మధ్యలో బాగా ఒక సువార్తని ప్రకటించారు. సువార్త ప్రకటించగానే వాక్యం మనకేం సెలవిస్తుందంటే 3,000 మంది రక్షణ పొందారు. ఒకే రోజులో 3,000 మంది యేసు ప్రభువుని తన జీవితంలో అంగీకరించి దేవుని మార్గంలో నడుచుకోవడానికి నిర్ణయం తీసుకుని రక్షణ పొందారు 3,000 మంది. ఆ 3,000 మంది ఏం చేశారంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 42వ వచనం, ఇది చాలా ముఖ్యమైన వచనం. దీని మీద మనం ఈ వారం కూడా ఒక వారం విడిచిపెట్టి 31వ తారీఖులో కూడా దీని మీద మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. 42వ వచనం, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలు బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. 4 విషయాలు అక్కడ చూస్తున్నాం. ఏంటంటది? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల్లో వాళ్ళు ఏం చేశారు? ఒక్కసారి కలిసి ఉండి ఎడతెగక ఉన్నారు. ఎడతెగక ఉండమంటే అంకితం అయిపోవడం, డివోటెడ్ అంటారు ఇంగ్లీష్లో. డివోటెడ్, కమిటెడ్, భక్తిపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని ఇచ్చుకున్నారు 4 విషయాల కోసం. అందుకే ఈ వారం 2 విషయాలు చూద్దాము, వచ్చినప్పుడు 2 విషయాలు చూద్దాం. మొదటి ఈరోజు చూడాల్సిన విషయం ఏమంటే సత్యంలో స్థిరపడము, సహవాసంలో ఐకమత్యంగా ఉండడం. బోధన మరియు సహవాసం, ఈ విషయం మీద ఈ వారం చూస్తాము. తర్వాత 2వ సెషన్లో 31వ తారీఖులో ఆత్మలో ఆరాధన మరియు శక్తి, అంటే రొట్టె విరుచుట మరియు ప్రార్థన, ఆ విషయం మీద మనం చూస్తాం. సో సంఘం నిర్మాణంలో 4 స్తంభాలు, ముఖ్యంగా ఒక పునాది వేసినప్పుడు స్తంభాలు కూడా వేస్తాం కదా, ఆ స్తంభాలు ఏంటి? బోధన, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇవి చాలా చాలా ముఖ్యమైనది. ఒక సంఘం అంటే 4 విషయాలు ఉండాలి. ఒక సంఘం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, 4 చాలా ఇంపార్టెంట్. 4 పిల్లర్స్ సరిగ్గా ఉండాలి. ఒకటి బలంగా ఉంది, ఒక పచ్చిగా ఉందంటే కుదరదు, బిల్డింగ్ పడిపోద్ది. అలాగే వీళ్ళందరూ ఏం చేశారు? అపోస్తుల బోధనకు ఎంత అయితే అంకితమయ్యారో అదే రకంగా రొట్టె విరుచుట కూడా అంకితమయ్యారు, అదే రకంగా ప్రార్థన కోసం అంకితమయ్యారు. అన్ని విషయాలు 4 విషయాలు వాళ్ళు అంకితమయ్యారు. అంకితం అంటే ఏంటి? డివోషన్ అంటే ఏంటి? మన గ్రీక్ భాషలో కొత్త నిబంధన మీకు అందరూ తెలుసు కదా, గ్రీక్ భాషలో రాయబడింది. ప్రోస్కటేరియా అంటారు. దాని అర్థం ఏంటంటే స్థిరమైనది, నిరంతరమైనది, కట్టబడినదని అర్థం. అంటే ఈరోజు ఒకటి రేపోటి కాదు. ఈరోజు ఒకలాగా ఉన్నాం, రేపు ఒకలాగా ఉన్నాం. ఈరోజు ప్రార్థనలు బాగా చేసేస్తున్నాం, తర్వాత మానేస్తున్నాం. మనం చేస్తుంటాం కదా, కొన్నిసార్లు మన సీజన్స్ ఉంటాయి. ప్రేయర్ వీక్ అంటాం, ప్రేయర్ ఇది అంటాం. చాలాసార్లు మన క్రిస్టియన్ మీటింగ్స్లో చాలాసార్లు నాకు అనిపిస్తుంది ప్రతిరోజు చేయాల్సిందని మనం స్పెషల్గా ఎందుకు పెట్టుకుంటున్నాం అనేసి. ఇన్ఫ్యాక్ట్ నేను బీహార్లో పనిచేసినప్పుడు మా సంఘంలో రివైవల్ మీటింగ్స్ ఉండేవి. ఇక్కడ అవుతాక మనం చేయం, ఇక్కడ రివైవల్ మీటింగ్ థ్యాంక్ఫుల్ క్యాప్స్టోన్లో చేయమని. ప్రతి సంవత్సరం రివైవల్ మీటింగే, ప్రతి సంవత్సరం. నేను ఆ కమిటీలో ఉన్నప్పుడు పాస్టర్ గారిని ఒకసారి అడిగాను, మా పాస్టర్ గారిని, అయ్యా ప్రతి సంవత్సరం రివైవల్ మీటింగ్ ఎందుకండి? రివైవల్ అంటే హాస్పిటల్లో మాకు తెలుసు, చనిపోయే ముందు ఊపిరాడట్లేదు, వాడు మూర్చిపోయాడు, అలాంటి వాళ్ళు మనం రివైవ్ చేస్తాం, సిపిఆర్ ఇస్తాం, అది రివైవల్ అంటారు. ప్రతి సంవత్సరం మనం ఎందుకు మూర్చపడిపోతున్నాం? హాయిగా ఉండొచ్చు కదా. రివైవల్ ఎవరికి అవసరం? చనిపోయే ముందు. చనిపోతున్న వాళ్ళకి. అసలు వై కాంట్ వి స్టే రివైవ్డ్? సో ఇవన్నీ ప్రతిరోజు చేయాల్సినవే. ఈ 4 స్తంభాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సీజన్ కాదు ఇది, వాక్యం చదవడానికి. చాలాసార్లు ఏమవుద్ది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం ప్రవేశించే న్యూ ఇయర్ ముందు ఏం చేసుకుంటారు? కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. 31st నైట్ మీరు తీసుకుంటారా? రెజల్యూషన్స్ అంటాం కదా. ప్రతి చోట, ప్రతి సంఘంలో ఒక వాచ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అర్ధరాత్రి పూట మనం అందరూ కలిసిపోతాం, హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకుంటాం. కానీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం. సాధారణంగా తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ సంవత్సరం మొత్తం బైబిల్ చదివేస్తాను. చాలామంది క్రైస్తవులు ఇదే నిర్ణయం. 31వ రాత్రి, 31st నైట్ డిసెంబర్ ఏమంటారు? ఈ సంవత్సరం మొత్తం బైబిల్ నేను ఎలాగైనా చదివేస్తాను. సరే మొదలు పెడతారు. 1వ తారీఖు పడుకుని పోతారు, రాత్రి లేట్ అయిపోయింది కాబట్టి. 2, 3, 4, 5 వారాలు చదువుతారు. తర్వాత ఏమవుద్దంటే ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ తెలుసా? ఎక్కడొస్తుంది ఫ్లడ్? ఆదికాండంలో నోవాస్ ఫ్లడ్. అక్కడికి వచ్చేసరికి రెజల్యూషన్ కూడా ఫ్లడ్లో వెళ్ళిపోద్ది.
వారం రోజుల్లో నీళ్ళు వదిలిపోతాయి, అయిపోయింది. వారం రోజులు మరి చదవం, ఏదో ఒకటి నిర్ణయాలు తీసేసుకున్నాం, చదివేస్తాం, సంవత్సరంలో మొత్తం బైబిల్ చదివేస్తాం, వారం రోజులు మర్చిపోతాం. ఈ సంవత్సరం ప్రేయర్ అంటాం, వారం రోజులు చేస్తాం, మర్చిపోతాం. అందుకే మన పునాది పటిష్టంగా ఉండదు, అందుకే మన సంఘాలు పటిష్టంగా ఉండవు. అంకితం అంటే దాని పట్ల ఏకీభవించడం, దాని పట్ల స్థిరంగా ఉండడం, నిరంతరంగా ఉండడం. ప్రతిరోజు చేసే పని అది నా జీవన శైలి. ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఒకలాగా కాదు. అంకితం అంటే అది, డివోషన్ అంటే అది, భక్తి అంటే అది. నిజం చెప్పాలంటే అది మనం ఎలా చేసుకోవాలి, మన జీవన విధానంగా మార్చుకోవాలి. ఇది వాక్యాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు, బోధనకు. మొదటి విషయం ఈరోజు చూస్తున్నాము, వాక్య బోధనకు అంకితమయ్యారు. అపోస్తులు వాక్య బోధనకు వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎడతెగకున్నారు. ఎడతెగకుండా అంటే ఏంటి, నాన్ స్టాప్, అంతే కదా. ఎడతెక్కంటే కంటిన్యూస్, మళ్ళీ అపోస్తుల బోధకు వాళ్ళు అంకితమయ్యారు. అది నేర్చుకుంటే సరిపోతులేని కాదు, నేర్చుకోవాలని. వ్యక్తిగతంగా చదవడం వేరే, కానీ నేర్చుకోవాలి. సంఘంలో చేయాల్సిన మొదటి పని ఏంటి, వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఏ సంఘం అయినా సరైన వాక్యాన్ని బోధించలేదంటే అది మంచి సంఘం కాదు. సంఘంలో వాక్య బోధన చాలా అవసరం. కేవలం ఇక్కడ చర్చలో ఆదివారం చెప్తున్నాను కాదు, మనకు ప్లగ్ఇన్స్ ఉన్నాయి, అందుకే చాలా ముఖ్యమైన ప్లగ్ఇన్స్లో ఉండవు. ఇంకా ప్లగ్ఇన్స్లో మీరు ఎవరు లేకపోతే వెళ్ళండి ప్లీజ్, స్మాల్ గ్రూప్స్లో వెళ్ళండి, చాలా అవసరం అది. ఈ ఆదివారం చదివిన మేము రికమెండ్ చేస్తాం. మీరు ఏదైతే ఈ వారంలో విన్నారో దాన్ని డిస్కస్ చేసుకోండి. సంఘంలో ఏదో విన్నారో ఆ బోధనలు విన్నారు, మీరు డిస్కస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఒకరితో నేర్చుకోవాలి, ఏకీభవించాలి. అది మనకు నేర్పించింది వాక్యపరమే, వాక్యానుసారంగానే నేర్పించారు, మనం నేర్చుకుంటూ ఉంటాం. అపోస్తుల బోధ ఏమవుద్ది, క్రీస్తు కేంద్రీకృతమైంది. కథలు కాదు, జోకులు కాదు, క్రీస్తు బోధన, క్రీస్తు గురించే, క్రీస్తు కేంద్రీకృతమైంది, ఆత్మ ప్రేరేపితమైంది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడింది. అందుకే దేవుడు అంటాడు ప్రతి ఒక్కడు బోధకుడు కావద్దు అంటాడు. సంఘంలో ప్రతి ఒక్కరిని బోధకుడు అనమని చెప్పాడు. నేను బాగా మాట్లాడతానంటే బోధకుడు అవ్వలేను. నేను బాగా మాట్లాడకలేకపోయినా దేవుడు నన్ను పిలిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపితే నేను బోధకుడిగా ఉంటాను. బాగా మాట్లాడే వాళ్ళే బోధకులు కాదు, అదొక ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే మంచిదే, కమ్యూనికేట్ చేయగలిగితే. కానీ అదంత ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటి, చెప్పేవాడు క్రీస్తును కేంద్రంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపించబడి చెప్పాలి. అలాంటి బోధనకి మనం అంకితం అవ్వాలి. తర్వాత పాత నిబంధనలో పాతుకుని ఉండాలి. ప్రతిసారి కొత్త నిబంధనే కాదు, పాత నిబంధన ముఖ్యం కాబట్టి మనకి ఇచ్చాడు దేవుడు. చాలామంది మన పాత నిబంధన చదవం, పాత నిబంధనలు చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది క్రైస్తవులకి అదొక చెప్పాలంటే నచ్చదు. ఏం చెప్తున్నారంటే ఆ కథలేంటి, అదే కథలు అయితే మనకు దేవుడు ఎందుకు ఇస్తాడు వాక్యం ఇచ్చారంటే దానికి మీనింగ్ ఉంది. నిజంగా కొత్త నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అర్థం కాకపోతే యేసుక్రీస్తు చేసిన కార్యాలు కూడా మనకు అర్థం కావు. అంత ఆ సిలువ గురించి మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన అర్థం చేసుకోవాలి. పాపం ఎంత ఘోరమైనది, పాపం ఇంకా శిక్ష ఎంత ఘోరమైనది, అవన్నీ మనం తెలుసుకోవాలంటే పాత నిబంధన ముఖ్యం. అందుకే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ కొత్త నిబంధన లేదు కదా. మన అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు వాళ్ళ దగ్గర కొత్త నిబంధన ఉందా, లేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు, పాత నిబంధన చెప్తున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర ఉంది, అపోస్తుల కార్యాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లేవు. వాళ్ళు ఏం చేసుకున్నారు, పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు తర్వాత మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు ఏం చేసుకున్నారు, పాత నిబంధన నుంచే చదువుకున్నారు. దేవుడు ఎవరు, దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుల్లో మనం ఎలా ఎదగాలి, మన 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 వ్యక్తిగత జీవితం ఎలాగ ఉండాలి, మన కుటుంబం ఎలాగ ఉండాలి, అన్ని విషయాలు దేవుడు పాత నిబంధన ద్వారా కూడా నేర్చుకోవాలి. అపోస్తుల బోధన ఇప్పుడు ఈరోజు సంఘంలో చూడాలంటే ఏం చెప్తాడు దేవుడు. యేసుప్రభు ఏమంటాడు, లూకాసు వార్తలో 24:27 యేసుప్రభు ఏం చెప్తాడు చూడండి. కొత్త నిబంధన ఇంకా లేదు. అప్పుడే యేసుప్రభు ఏమంటున్నాడంటే లూకాసు వార్తలో 24:27 అని అంటున్నారు, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గురించిన వచనముల భావం వారికి తెలిపెను. యేసు ప్రభువు చెప్తున్నాడు, అయ్యా పాత నిబంధన రాసినంత నా గురించే, పాత నిబంధన అంతా
నా రాకడ గురించి, నేను ఇచ్చే రక్షణ గురించి, నేను కోరుకునే దాని గురించే మోసే మొదలు పట్టుకొని. ఎందుకంటే యూదులకు చాలా ముఖ్యం. మోసే మోసే అంటారు, ప్రతి విషయంలో మోసే అంటారు. వాళ్ళతో ఏమంటారంటే మోసే రాసింది కూడా నా కోసమేరా, నా గురించేరా. సో యేసు ప్రభువుని తెలుసుకోవాలి అనే కోరికుంటే పాత నిబంధన కూడా మనం చదువుతాం. పాత నిబంధన నుంచి నేర్చుకుంటాం. అపోస్తుల బోధ ఏమిటవుతాయి, మేము నేర్చుకుంటామనేసి. ఎంతమంది పాత నిబంధన చదువుతున్నారు, ఎంతమంది పాత నిబంధన నేర్పిస్తున్నారు? మన సంఘంగా పాత నిబంధనలు ఎదగాలి. అందుకే పాత నిబంధన అంటే కేవలం కొంతమంది పాత నిబంధన అంటే 2 పట్టుకుంటారు, సామెతలు, కీర్తనలు, అంతే. ఇంకేం చూడరు. పాత నిబంధన అదే తెలుసు. అన్ని విషయాల్లో వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు అంకితం చేసుకున్నారు. ప్రాముఖ్యమైనది అపోస్తుల బోధనలకు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దాంట్లో యేసు ప్రభు గురించే నేర్పిస్తున్నారు. రెండవ విషయం ఏమంటే అపోస్తుల బోధనకు ఎందుకు అంకితం కావాలంటే, అపోస్తుల కార్యము 20 అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యము 20 అధ్యాయము 27వ వచనం, 20:27. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమి దాచుకోలేదు. పౌలు రాస్తున్నాడు, దేవుని సంకల్పం మొత్తం మీకు తెలుపుతున్నాను. అపోస్తుల బోధ వల్ల మనకు లాభం ఏమవుతుందంటే, దేవుని చిత్తం ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నారో, దేవుని చిత్తం ద్వారా ఎలా నడుచుకోవాలో అన్ని విషయాలు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకే చాలా ముఖ్యమైనది ఏమంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మనం ఎదగాలి. దేవుని సంకల్పం అంతటినీ మీరు ప్రకటించాలి. చాలాసార్లు సంఘంలో ప్రత్యేకంగా ఈ పొద్దు రేపు ఏమైపోయిందంటే మళ్ళీ ఆన్లైన్ వెళ్ళిపోతున్నాం. ఈ పొద్దు రేపు బోధకులకి బైబిల్ ఉన్నా లేకపోయినా కెమెరా ఉంటే చాలు. ఒక మొబైల్ ఫోన్, మంచి మొబైల్ ఫోన్, HD పిక్సెల్స్ లేకుండా ఉంటే చాలు, అందరూ బోధకులు అయిపోయారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలామంది సంఘాలు రావడం మానేశారు, చాలామంది సంఘంలో కలవాలి మానేశారు. అన్నీ ఉన్నాయి కదండి ఆన్లైన్. కానీ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? కొన్నిసార్లు వింటే నాకు విచిత్రం అనిపిస్తుంది. పెద్ద బోధకులు, పేర్లు పెద్దవే, ఫాలోవర్స్ లక్షల మంది, వాళ్ళ బోధ వింటే నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు. మా పంజాబ్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా ఫేమస్ ఆయన, పేరు చెప్పలేండి. ఒకసారి ప్రచారం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యోహాను బప్తిస్మిచ్చే యోహాను ఎందుకు చంపేశారు తెలుసా అంటున్నాడు. ఏదో కథ చెప్తాడు అనుకున్నాను, హెరోదేసు అదేదో చెప్తాడు అనుకున్నాను. ఆయన అవిశ్వాసి వల్ల ఆయన చనిపోయాడంట. ఆయన అవిశ్వాసం అయిపోయిందంట. యోహానికి అవిశ్వాసం ఎలాగైపోయిందంటే, ఆయన చెప్పేది, పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, వేల మంది లక్షల మంది వెళ్తారు ఆయన దగ్గరికి. అడిగాడు కదా, యేసు నువ్వేనా, ఇంకెవరి కోసం వెయిట్ చేయాలని శిష్యులు పంపించాడు కదా, అదంటే అవిశ్వాసం, దానివల్ల చనిపోయాడంట. అదే వాక్యం చెప్పింది. యేసు ప్రభు ఏమన్నారు యోహాను గురించి? ఇలాంటి వ్యక్తి ఎవరు పుట్టలేదు. మంచి ఘనత ఆయనకి ఇచ్చాడు. యేసు ప్రభు ఆయన ఘనపరిచాడు. ఈయన ప్రచారం చేస్తారు, అందరూ వినేస్తున్నారు. వాళ్ళు బైబిల్ చదవరు కదా, ఆయన ఏం చెప్తే అదే. సౌత్ ఇండియాలో కొంతమంది ప్రచారాలు చేస్తారు, సంఘంలో డబ్బులు ఇవ్వండి 30, 60, 100. ఎక్కడ రాసిందని దేవుడు ఎలా రాశాడు? ఎక్కడ వాక్యం ఉందా? నాకు మీ దశంభాగం ఇస్తే నీకు 30, 60, 100. మంచి స్కీమ్ ఇది, పోంజీ స్కీమ్. వాక్యంలో ఉందాలుగా. మనం పొందాం కాబట్టి ఇస్తున్నాం, పొందాలని ఇవ్వట్లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదపరిచాడు కాబట్టి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాని స్కీమ్ ఇది, ఫిక్స్డ్ డిపాజిట్, షేర్ మార్కెట్. దేవుడికి ఇస్తే మనం తిరిగి వస్తాయి 30, 60, 100. అలాంటి ప్రజలు సౌత్ ఇండియాలో పెద్దోళ్ళు. జాగ్రత్త పడాలి. ఈ తప్పు బోధనలు ఉన్నాయి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? కొద్దిసేపట్లో చూస్తాం, మసిదోనియా సంఘం గురించి చూస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని విషయాలు నేర్చుకోవాలి, దేవుని సంకల్పాన్ని నేర్చుకోవాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడని నేర్చుకోవాలి. అది నేర్పించాలి సంఘంలో, వాక్యానుసారంగా నేర్పించాలి, అటు ఇటు కథలు కాదు. చాలాసార్లు మనం దేవుడి పేరుని వాడుకుంటాం కానీ దేవుడి ద్వారా దేవుని వాక్యాన్ని వాడుకోవట్లేదు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ప్రతి విషయం పౌలు ఏమంటాడంటే, ఏ విషయాన్ని నేను దాచలేదు. ముఖ్యమైనది ఏ విషయం? సంఘంలో ఏం చెప్పాలి? పాపం గురించి మాట్లాడాలా? తప్ప పాపం గురించి మాట్లాడడం? అమ్మో, పాపం గురించి మాట్లాడితే మన సంఘస్థులు పారిపోతారేమో.
వాళ్ళ పాపంలో ఉండి మన సంఘస్థులు అయితే పర్లేదు మనకి, కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని మనం చెప్పం. కళ్ళు తాగకూడదు అని చెప్తే చాలామంది బాధేస్తారు, మనం కళ్ళు తాగి మాట్లాడటం. వ్యభిచారం చేయొద్దు అని చెప్పాలి, చెప్పం మనం. సంఘంలో వెళ్ళిపోతారేమో భయం. వెళ్ళిపోనివ్వండి, నరకం కావడం కన్నా బెటర్ కదా. సంఘంలో అన్ని విషయాలు చెప్పాలి. తిరిగి రాకడ గురించి, యేసుప్రభు తిరిగి వస్తున్నాడు అని చెప్పాలి. తిరిగి వస్తున్నప్పుడు ఏమవుద్ది? న్యాయం అవుద్ది. మనకు అందరికీ నిలబడాలని ముందు జవాబు ఇవ్వాలి, ఆ విషయాలు చెప్పాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, ఏ విషయాన్ని నేను దార్చలేదు. ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఆ న్యాయం కూడా ఉంది. తిరిగి వచ్చినప్పుడు ఎలా నిలబడతావు అవి కూడా చెప్పాలి సంఘంలో. అపోస్తుల బోధకు అంకితం అంటే చాలా విషయాలు, ఏ విషయం దాయకుండా చెప్పడం. దానికి మనం ఎడబాడాలి, దానికి మనం పరిగెత్తాలి. మన సంఘంకి ఎందుకు వెళ్తున్నాం? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి. మన చిత్తాన్ని దేవుడు చెప్పడానికి కాదు. నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు సాయం చేయు అని దేవుడు చెప్పడానికి కాదు. దేవుడా నీ చిత్తం ఏంటి? నీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి నీ సాయం కావాలి. అందుకే మన సంఘంకి వెళ్ళాలి, బోధనలో అది నేర్చుకోవాలి. మన చిత్తాన్ని దేవుడు చెప్పడానికి కాదు, ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం మన సంఘానికి రావాలి. మూడో విషయం, 2వ తిమోతిలో, తిమోతికి రాసిన పత్రికలో 2వ దాంట్లో 3వ అధ్యాయము 16-17. 2 Timothy chapter 3 verse 16 to 17. 2 Timothy chapter 3 16. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ బోధన ఏం చేయాలి? వాక్య బోధన ఏం చేయాలి? వాక్య బోధనలో మంచి పనుల కోసం సిద్ధపరచాలి. అపోస్తుల బోధనలో వాళ్ళు ఎందుకు వచ్చారంటే, ఎందుకు నేర్చుకున్నారంటే దేవుని కార్యాలు ఎలా చేయాలో నేర్చుకోవడానికి, అన్ని సత్కార్యాలు చేయడానికి, అన్ని మంచి కార్యాలు చేయడానికి సిద్ధపరుస్తారు. సంఘంలో వాక్య బోధన తర్వాత మీరు మంచి పనులు చేయకపోతే ఆ బోధనతో పని లేదు. మంచి వాక్యం విన్నామండి, దానివల్ల ఏం లాభం? మన జీవితం మారకపోతే వాక్యంతో పని లేదు మనకి. దావీదు ఏం చేశాడో చేశాడు, మోసే ఏం చేశాడో చేశాడు, అబ్రహాం ఏం చేశాడో చేశాడు, పేతురు ఏదో చేశాడు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? కథలు వినడానికి మనం రావట్లేదు. సంఘంలో బోధన అంటే మనం సిద్ధపడుతున్నాం. దావీదు ఎలాగైతే సిద్ధపడ్డాడో మనం దావీదు స్థలంలో మనం ఈరోజు నిలబడ్డాం. దాని అర్థం అది. వాక్య బోధన మనం అంకితమైతే దేవుడు మనల్ని నిలబడతాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. మంచి కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడం కోసం సిద్ధపరుస్తాడు. అందుకే ప్రతి మంచి పనికి లేఖనం అవసరం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో నేర్చుకోవడం అవసరం. వీ కమ్ టు చర్చ్ టు గ్రో అండ్ గో డూ గుడ్ వర్క్స్. మంచి పనులు చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ఏ సంఘమైనా మిమ్మల్ని మంచి పనుల కోసం సిద్ధపరచకపోతే అది మంచి సంఘం కాదు. మన పాస్టర్ గారు మంచోళ్ళండి, మన బోధకులు మంచోళ్ళండి, చాలా పెద్ద పెద్ద కార్యాలు చేస్తారండి, ప్రైజ్ గాడ్. కానీ దానివల్ల మీరు చేయగలుగుతున్నారా? మీరు చేయకపోతే ఈ బోధన వేస్ట్. మీరు మారకపోతే ఈ బోధన వేస్ట్. బోధన నా కోసం కాదు, ఇప్పుడు నేను చెప్పేది నా కోసం కాదు, మీకోసం. నా కోసం అయిపోయింది ఆల్రెడీ. దేవుడు నాకు చెప్పేస్తాడుగా, నా పని నేను చేసుకోవాలి. కానీ నాతో చెప్పిస్తున్నాడు, దాని అర్థం ఏంటి? మీరు చేయాలి ఆ పని. సంఘం మొత్తం కలిసి చేయాలి. కేవలం లీడర్స్ చేయరు, ప్రతి ఒక్కరు చేయాలి. అవేం చేయాలి? మంచి పనులు, దేవుని చిత్త ప్రకారం చేయాల్సిన పనులు. అందుకే మనం అంకితం కావాలి. లేఖనం అంటే ఏంటి? లేఖనం అంటే ఏంటి? దీంట్లోనే చూస్తున్నాం. లేఖనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మొత్తం దేవుని వాక్యం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని విషయాలు దేవుని లేఖనాలు. ప్రతి విషయం దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. లేఖనం ఏం చేస్తుంది? మనకి మన జీవితంలో ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకు. మనకు ఖండిస్తే నచ్చదు. మళ్ళీ మళ్ళీ పాస్టర్ గారు తిడుతుంటారండి మన చర్చలు అంటారు కొంతమంది. మళ్ళీ మళ్ళీ భయపెట్టేస్తారండి, మళ్ళీ మళ్ళీ కంగారు పెట్టేస్తారండి.
మీరు సరిగ్గా నడవట్లేదేమో, పాస్టర్ గారు కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో, మన మార్గాలు మనం సరిదిద్దుకోవాలేమో. ఖండించమంటున్నాడు దేవుడు ఇక్కడ, ఖండించమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? తప్పుదిద్దమంటున్నాడు. తప్పులో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. తప్పు చేసావు, సరే సరిదిద్దుకో. తప్పు చేసావని సంఘంలో రావద్దని దేవుడు చెప్పడు మనకెప్పుడు. సంఘంలో రా, మారు మనసు పొందు, క్షమాపణ వేడుకో. నా వల్ల తప్పైంది, ఇంకోసారి నేను చేయకుండా మీరు సాయం చేయండి దేవుడు, నన్ను క్షమించండి దేవుడా. తప్పును కూడా మనం తప్పని చెప్పకపోతే ఏమవుద్ది? క్యాన్సర్ అయిపోద్ది. సంఘంలో, వాక్యంలో తప్పును సరిదిద్దే బోధన కూడా ఉండాలి. లేఖనాల పని ఏంటి? లేఖనాలు మనల్ని మారుస్తాయి. లేఖనాల వల్ల ఏమి ఉత్పత్తి అవుతాయి? మనం మంచి విశ్వాసులుగా, దేవుని భయంలో ఉండే విశ్వాసులుగా, దేవుని చిత్తంలో నడిచే విశ్వాసులుగా మారుతాం. అది చాలా ముఖ్యం, అది చాలా ముఖ్యం. అపోస్తుల కార్యంలోనే 17వ అధ్యాయంలో 11వ వచనం. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 11వ వచనం. కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం మనం ఇక్కడ. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 11. ఇక్కడ ఒక సంఘం గురించి మాట్లాడుతున్నారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండురి, కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. వీళ్ళెవరు? బెరేయిన్లు, పీపుల్ ఆఫ్ బేరియా. బేరియాకి వచ్చారు. బేరియాలో విశ్వాసులు ఉన్నారు ఒక స్థలంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. తర్వాత ఏం చేశారు? పౌలు సీలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో. ఎవరు చెప్పారు? పౌలు చెప్పారు, సీలు చెప్పారు. సైలస్ అండ్ పౌల్. వాళ్ళు చెప్పిన విషయాలు సరిగ్గా ఉన్నాయో లేవో అనేసి ప్రతి దినము లేఖనములు పరిశోధించుతున్నారు. విశ్వాసులు పౌలుని ఇక్కడ వాళ్ళు జడ్జ్ చేయట్లేదు, సైలస్ని జడ్జ్ చేయట్లేదు. వాళ్ళు చెప్పిన విషయాలు సరైనవో కావని వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగిస్తున్నాను, నేను మీకు ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అయ్యగారు చెప్పింది సరైనదా కాదా, వాక్య ప్రకారం ఉందా లేదా మీరు చేయాలి. నన్ను జడ్జ్ చేయకండి, నేను చెప్పిన దాన్ని జడ్జ్ చేయండి. నేను చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా జడ్జ్ చేయండి. అది చేయాలంటే మీరు వాక్యం చదువుకోవాలి, అంతే కదా. ఒరిజినల్ ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ తెలిస్తేనే. నేను డూప్లికేట్ చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా, తప్పు బోధ చెప్తున్నా మీకు ఎలాగ అర్థమవుద్ది? ఒరిజినల్తో రెఫర్ చేసుకోవాలి. వీళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు, వాళ్ళు ఆసక్తితో విన్నారు, కానీ వెళ్ళి వాక్యాన్ని పరిశీలించారు. వాక్యానుసారంగా ఉందా లేదా ప్రతి విశ్వాసి చేయాలి. అందుకే రివిజన్ చేయాలి, మనం ఇంటికి వెళ్ళి పరిశీలించాలి. అందుకే ప్లగ్ ఇన్ గ్రూప్స్ అన్నాను కదా ముందులో, అక్కడ కలిసి మళ్ళీ అందరూ డిస్కస్ చేయండి. అయ్యో అలాగ అన్నారు, దాని అర్థం ఇదేనా? మాట్లాడుకోవాలి. వాక్యంలో నిజంగా రాసి ఉందా? మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో కూడా ఈ మాటల గురించి అంటారు. కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎవరు మాట్లాడాలి, సంఘంలో ఎలా ఉండాలి, దాని గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతుంటారు. ఇక్కడ చూద్దాం, మీకోసం చదువుతాను నేను. 14:26 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలి ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడుకున్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలి ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎట్లా ముగ్గురికి మించకుండా వంతులు చెప్పున మాట్లాడవలను. ఒకరు అర్థం చెప్పవలను. అర్థం చెప్పలేని ఎట్లా అతడు సంఘములో మౌనంగా ఉండవలను, కానీ తనతో తాను దేవునితో మాట్లాడుకుని వచ్చును. ప్రవక్తలు 29వ వచనం. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు ఏం చేయాలి? వివేచింపవలను.
అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపడుతున్నట్లా మొదటి వాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘము. తర్వాత మీతో మాట్లాడతాం. ఏం చెప్తున్నాడంటే, మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలంట? 29వ వచనం ఏమంటున్నారు? ప్రవక్తలు 2-3 మాట్లాడుతును, తక్కిన వారు ఏం చేయాలి? వివేచించాలి. అందరూ మాట్లాడకూడదు, సంఘంలో గోలగోల అయిపోద్ది. 1-2-3 మాట్లాడండి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? వివేచన చేయాలి. వాట్ ఈజ్ స్పోకెన్, ఏం చెప్తున్నారు అనేది మనం వివేచించాలి. బేరేలు అదే చేశారు. సైలస్ చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, ఆయన చెప్పింది సరిగ్గా ఉందా లేదా, వాక్యానుసారం ఉందా లేదా, వాళ్ళు దాన్ని చూసుకున్నారు. హోషేయలో 4వ అధ్యాయంలో 6వ వచనం, నా ప్రజలు జ్ఞానం లేకపోవడం వల్ల నాశనమై అంటారు దేవుడు. ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా అవగాహన లేకుండా గ్రహిస్తారో, జ్ఞానం లేని వాళ్ళు, ఏది పడితే అదే, ఏ పాట పడితే పాట, ఏ మాట్లాడితే మాట, ఏది చెప్తే వాక్యంతో పనిలే. పాస్టర్ గారు చెప్పారండి, చాలాసార్లు విశ్వాసాలతో మాట్లాడినప్పుడు మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, లీడర్షిప్ ట్రైనింగ్స్ అవి చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు చాలామంది. సార్ దీని అర్థమేంటి సార్, దాని అర్థమేంటి సార్, జవాబు ఇచ్చిన తర్వాత వాక్యంతో జవాబు ఇస్తే, అయ్యో మా పాస్టర్ గారు ఇంకోలా చెప్పారే అంటారు. పాస్టర్ గారు విడిచిపెట్టే వాక్యం ఏం చెప్తుందంటే, లేదు మా పాస్టర్ గారు చెప్పారు అంటారు. అంటే వాక్యం కన్నా పాస్టర్ గారు ముఖ్యమైపోయారు. అక్కడ బోధకులు ముఖ్యమైపోయారు. నో, బోధకుడు వాక్య ప్రకారం చెప్పకపోతే ఎంత పెద్ద ఉన్నా మనం ఆపి చెప్పాలి. వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. సార్ మీరు చెప్పింది నాకు బహుశా నాకు సరిగ్గా అర్థం కాలేదేమో అంటే గౌరవించాలి కాబట్టి. కానీ వాక్యంలో రాస్తుంది, మీరేమంటారు? చూపించండి, నేర్పించండి. నేను కూడా తప్పు చేసి చెప్పండి. కానీ నన్ను జడ్జ్ చేయడం కాదు, నా బోధను జడ్జ్ చేయడం. అందుకే ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు ఉందంటాడు దేవుడు. వ్యక్తులను కాదు మనం జడ్జ్ చేసేది, అలాంటి బోధనలు మనం జడ్జ్ చేయాలి, వివేచించాలి, చాలా ముఖ్యం. జ్ఞానం లేకపోతే మనం ఏమవుతాము? నాశనం అయిపోతాం. సో ఎలా పెరుగుతాం? వాక్యంలో. కొలోసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6-7, కొలోసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. విశ్వాసం అంటే ఏంటి? మీరు అంగీకరించారు, అది కాదు, అయిపోయింది, ఓకే. వేరుపడి ఎదగాలి. విశ్వాసం ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎదగాలి. ప్రొటెస్టెంట్ మూమెంట్ ఎందుకు వచ్చిందో తెలుసా? హిస్టరీ కొంచెం తెలుసా? తెలుసు కదా, మార్టిన్ లూథర్ కింగ్, ఇవన్నీ ఎందుకు? మెయిన్ తగాదా ఏంటి? ఈ వాక్యం మన చేతిలో రావాలని. ఈ వాక్యం ప్రతి విశ్వాస దగ్గర ఉండేది కాదు ముందు. ఇప్పుడు మన చేతిలో వచ్చేసింది, మన మొబైల్లో వచ్చేసింది, ఏ భాషలో కంటే ఆ భాషలో వచ్చేసింది. కొన్ని తరాల ముందు ఈ వాక్యాన్ని మనం చదవడానికి కూడా లేదు. చదువు వచ్చినా కూడా మనం చదవలేము, కేవలం పాస్టర్లు, ప్రీస్టులు, ఫాదర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అందుబాటు ఉండాలని దేవుని కోరిక. వాళ్ళలోనే చాలామందికి వాక్యం చదువు అర్థమైంది, అరే అందరికి కావాల్సిందే, ప్రతి విశ్వాసం ఉండాలి, ప్రతి ఒక్కరు వేరుపారు నిలబడాలి, వాళ్ళకి మనం వాక్యం ఇవ్వట్లేదే. అక్కడ నుంచి మొదలైంది. చాలామందిని చంపేశారు ఈ మాటకి. ఇఫ్ యు రీడ్ ద హిస్టరీ, ఈ వాక్యం కోసం చాలామందిని చంపేశారు. వాక్యం మేము ఇవ్వమని చెప్పేసి పాత సంఘాలు. ఇప్పుడు మన చేతిలో వాక్యం ఉంది, అయినా మనం చదవట్లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది ఈ ట్రాన్స్లేషన్ కోసం ప్రాణాలు కోల్పోయారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వాక్యంలో ఎదగాలి. అందుకే అంకితం దేనికి కావాలి? వాక్యాన్ని చదవడానికి. అంకితం దేనికి కావాలి? వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఎందుకు అంకితం కావాలి? దానివల్ల ఏమవుతాము? మన విశ్వాసం మనం స్థిరపడతాం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన దేవుడు ఎవరో మనకు తెలుసు, ఆయన మీద ఎందుకు విశ్వాసం ఉందో మనకు తెలుసు, కాబట్టి మనం అటు ఇటు అవ్వం, తారుమారు అవ్వం. దేవుడు కోరుకునేది ప్రతి విశ్వాసి వేరుపడి ఇంటి వలె కట్టబడాలి.
గట్టిగా పటిష్టంగా కట్టబడాలి. నేను 10 ఏళ్ల క్రితం దేవుని నమ్ముకున్నాను, 20 ఏళ్ల క్రితం దేవుని నమ్ముకున్నాను, సరే మంచిదే, చాలా మంచిదే, ప్రైజ్ గాడ్. ఈరోజు ఎక్కడున్నావు? ఈరోజు మన విశ్వాసం ఎక్కడుంది? వాక్యం ఎంత నేర్చుకున్నావు? మనకు పుస్తకాల పేర్లే తెలియవు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలుసు కొంతమందికి. చిన్న పుస్తకం, ఎంత పుస్తకం ఉంది, అది కూడా చదవం మనం. అందుకే ఇబ్బంది వచ్చినప్పుడు కంగారు పడిపోతాం, ఆ ప్రార్థన ఆలకించట్లేదని డౌట్ పడతాం. మా పాస్టర్ గారి మీద అనాయింటింగ్ పోయింది అనుకుంటే ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. అది పాస్టర్తో పని లేదు, మీ విశ్వాసం అది. అందుకే బోధన చేసేవాడు, బోధన వినేవాడు ఇద్దరు సరిగ్గా ఉండాలి. అప్పుడే సంఘం ఎదుగుతుంది. కేవలం బోధన చేసేవాడి వల్ల కుదరదు. సంఘం ఎప్పుడు పటిష్టంగా ఉంటుందంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి వాక్యానికి అంకితమై ఉండి, నేర్చుకోవడానికి అంకితమై ఉండి, వివేచించుతూ వాళ్ళకి నచ్చిన ప్రకారం కాకుండా దేవుని నచ్చిన ప్రకారం నడుచుకుంటూ పోతేనే. అది చాలా ముఖ్యం. ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా నడవడం మొదలు పెట్టాలి, విధేయత చూపించాలి. వాక్యం కేవలం వినడానికి కాదు, వాక్యం కేవలం నాలెడ్జ్ కోసం కాదు. నో, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ ఒబీడియన్స్. మనం వాక్యం నేర్చుకునేది వాక్యానుసారంగా నడవడానికి. వ్యక్తిగతంగా చేయాల్సింది ప్రతిరోజు బైబిల్ చదవాలండి. దీంట్లో ఎలాంటి తేడా రాకూడదు. మనకు భోజనం ఎంత అవసరమో రోజు దేవుని వాక్యం కూడా అంత అవసరం, అంతకన్నా ఎక్కువ అవసరం చెప్పాలంటే. అది మనకు ఉండాలి. సామూహికంగా ఒక సంఘంగా ఏం చేయాలి? సరైన బైబిల్ ఆధారిత బోధన మరియు ఉపదేశాన్ని మనం కోరుకోవాలి. ప్రతి పుస్తకాన్ని మీరు నమ్మేయకండి, ప్రతి బోధకుడిని మీరు నమ్మేయకండి. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో నిజం చెప్పాలంటే మనకి పర్సిక్యూషన్, నా బయట వాళ్ళు పర్సిక్యూషన్తో భయం లేదు. బయట వాళ్ళు వచ్చి మనం కొడుతున్నారు, చర్చలు కాల్ చేస్తున్నారు, బైబిల్ కాల్, దానివల్ల ఏం తేడా రాదండి. మళ్ళీ కట్టుకుంటాం, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, పెద్ద తేడా రాదు దానివల్ల. తేడా ఎప్పుడు వస్తుందో తెలుసా? తప్పుడు బోధనలో పడ్డామంటే దేవుడి నుంచి మనం దూరం వెళ్ళిపోతాం, విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేస్తాం. సంఘానికి చాలా చాలా పెద్ద కష్టం తప్పుడు బోధన. మిగతా కష్టాలన్నీ మారిపోతాయి. తప్పుడు బోధనలో పడ్డామంటే బయట రావడం కష్టం. అందుకే మనం పటిష్టంగా ఉండాలి, వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడితో విన్నపాలు చేసుకుంటూ, దేవుడు మీరు నేర్పించండి, మీ వాక్యానుసారంగా ఎదగాలి, నేను నీ వాక్యానుసారంగా నేను నడవాలి, నేను ఆ కోరిక ఉండాలి, ఆకలి ఉండాలి మనకి. అదే పునాది, అదే మొదటి చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయం, వాక్యం అర్థమైంది కదా, ప్రతిరోజు చదవాలి. అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం చదవట్ల, అర్థమైన దాన్ని విధేయత చూపించడానికి చేసుకుంటాం. అర్థం కాకపోతే ముందుకు వెళ్తాం, చదువుతూ ఉండాలి, ఒక హ్యాబిట్ కావాలి. అది అర్థమైన విషయాల్ని దేవుడు మనల్ని అర్థం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. అర్థం కాకపోతే అడుగుతాం దేవుడిని, తన సమయంలో మనం అర్థం చేస్తాం. కొన్ని విషయాలు అర్థం కావు బైబిల్, దాని గురించి కంగారు పడకండి. ఎప్పుడు అర్థం చేసుకోవాలో దేవుడు మనల్ని అర్థం చేయిస్తాడు. కానీ రోజు చదవాలి, వ్యక్తిగతంగా చదవాలి, సామూహికంగా చదవాలి, సామూహికంగా ఎదగాలి. రెండో విషయం, రెండో పిల్లర్ చాలా ముఖ్యమైనది, సహవాసం, ఫెలోషిప్. దాన్ని కోయినోయియా అంటారు. కేవలం సామాజీకరణ కాదు, సహవాసం అంటే హాహా హీహీ పాటలు పాడుకోవడం కాదు, సోషలైజింగ్ కాదు. చాలాసార్లు సహవాసం అంటే మనం సోషలైజింగ్ అనుకుంటాం. సోషలైజింగ్ ఇస్ ఇంపార్టెంట్, కానీ అది మాత్రమే కాదు. బైబిల్లో ఇచ్చిన సహవాసం దానికి చాలా విడతలు పైకి వెళ్ళాలి. మేబీ యూ కెన్ బిగిన్ విత్ దట్. మీరు సామాజికంగా కలవడం మొదలు కావచ్చు, హలో హాయ్ చెప్పుకోవచ్చు, ఒకరినొకరు కలిసి పార్టీ చేసుకోవచ్చు, భోజనాలు తినొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ కొయినోని అనే శబ్దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే దాని అర్థం ఏంటో పంచుకోవడం. దాని అర్థం ఏంటి? పంచుకోవడం, భాగస్వామ్యం, ఒక సాధారణ జీవితంలో పాల్గొనడం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళతో నిలబడడం, అది సహవాసం అంటే. బైబిల్లో ఉన్న సహవాసము కేవలం ఇలాగ సండే కలవడం కాదు, లేదా కేవలం ప్లగ్ఇన్లో కలవడం కాదు. ప్రతిరోజు వాళ్ళ గురించి ఆలోచించడం, ప్రతిరోజు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, ప్రతిరోజు వాళ్ళకి నేనేం సాయం చేయగలను, వాళ్ళ సాయం అవసరం ఉందో ఏమో ఉందో. చాలాసార్లు సాయం అనేసి డబ్బులు అనుకుంటాం. చాలామందికి సహవాసం దానివల్ల భయం.
ఎక్కువ సహవాసం డబ్బులు కొడతారేమో భయం. సహవాసం డబ్బుల గురించి కాదు. సహవాసం నేను నీకు అండగా ఉన్నాను, నీకు ఇక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక అక్కగా మీతో ఉన్నాను, నేను నీ దగ్గర ఉన్నాను. కొన్నిసార్లు మనం ఏం చేయక్కల, నేను ఉన్నాననే ధీమా ఉంటే చాలు. ఆ ధీమా సంఘంలో ఉండాలి. నాకేమైనా జరిగినా, నాకేమైనా అవసరం ఉన్నా నా కుటుంబం నా దగ్గర ఉంది, నా సంఘం అనే కుటుంబం నా దగ్గర ఉంది. ఇది క్రీస్తులో ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక ఐక్యత గురించి. మనం క్రీస్తు నందు ఉన్నాం కాబట్టి, ఒక ఫ్యామిలీ అయ్యాం కాబట్టి. వాళ్ళు దేనికోసం కమిట్ అయ్యారు, దేనికోసం అంకిత అయ్యారు? అందరూ కలిసి ఉండడానికి. 3000 మంది కలిసి ఉండడం. 30 మందిలో గలాటాలు అయిపోతాయి. 3000 మంది మొదలుపెట్టారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకున్నారు. దాంట్లో ఏం చేసుకున్నారు? అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో 34, 35. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 34, 35. యాక్ట్స్ చాప్టర్ 4 వర్సెస్ 34 and 35. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులు పాదములొద్ద పెట్టుట వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. ఉదారమైన సహవాసం, జనరాసిటీ, ఏ లైఫ్ ఆఫ్ జనరాసిటీ. జనరాసిటీ అంటే, ఉదారం అంటే కేవలం ఇవ్వడం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ మోర్ దాన్ యూ కెన్ గివ్. ఉదారం అంటే నేను ఇవ్వగలను, 100 రూపాయలు ఇవ్వగలను, కానీ 150 ఇస్తాను. అది. ఇప్పుడు నా కష్టాలు నాకు ముఖ్యం కాదు, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా సంఘంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, నేను వాళ్ళతో నిలబడతాను. అదే ఆలోచన. వీళ్ళు దేనికి అంకితమయ్యారు? అలాంటి జీవితానికి అంకితమయ్యారు. మనకు పేర్లే తెలియవు, వాళ్ళ కష్టాలలో తెలుస్తాయి. ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. గత నెల కూడా ఛాలెంజ్ చేశాను. అందరి పేర్లు తెలుసా? ఉన్నవే ఒక 20 మంది ఉన్నాం ఇక్కడ. తెలుసా? ఒకరి పేర్లు తెలుసా? అందరూ తెలుసా? ఆ రెడ్ సారీ ఆంటీ వచ్చారండి, ఆ వైట్ షర్ట్ అబ్బాయి ఏదో కెనియాలో ఉన్నాడు, ఆయన పేరేంటి, తెల్లగా పొడుగు ఉంటాడు. ఇప్పుడు కూడా అలాగ అనుకున్నామంటే మన సంఘం కాలేదు ఇంకా. ఇక్కడ పాటలు పాడిన పేర్లే మనకు తెలియదు. ఎంతమంది తెలుసు అందరి పేర్లు? ఇక్కడ వర్షిప్ లీడ్ చేశారు కదా, డ్రమ్మర్ పేరు తెలుసా ఎవరికైనా? డ్రమ్మర్ ఉన్నాడో లేదు తెలుసా? కార్నర్లు కూర్చుంటాడు. మన సంఘం కాదండి, నిజం చెప్తున్నాను. మీరు ఇక్కడ మొక్కలు చూడ పీవీఆర్ సినిమా రాలేదు, ఇక్కడ పైన పీవీఆర్ కూడా ఉంది, సినిమా హాల్ ఉంది కదా, అక్కడ కూడా అలాగే కూర్చుంటారు జనాలు. పక్కడితో పని లేదు. నచ్చకపోతే సీట్ ఖాళీగా ఉంటే ఇంక మార్చిపోతాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. హాల్లో కూడా, ఇక్కడ కూడా అలాగే. అది సంఘం కాదు. సంఘం అంటే ప్రతి ఒక్కరు మనకు తెలుసు, ప్రతి ఒక్కరు బాగోగులు మనం ఆలోచిస్తున్నాం. మనం వింటలేదు, చూడలేదు, మాట్లాడలేదు. అలాగే సంఘం మనం ఉదారమైన సహవాసం పునాది అలా పడ్డది. సంఘం ఎందుకు ఎదిగిందంటే ఆ సమయంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. సంఘం ఎదగడం అంటే ఎలా విస్తరించింది? అందరూ ఒకరొకరు చూసుకున్నారు. నేను నా గురించి ఆలోచించట్లేదు, నేను మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, 3000 మంది ఉన్నారు, ప్రతి ఒక్కడు 2999 మందికి ఆలోచిస్తున్నాడు. అంటే నా గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? 3000 మందిలో 2999 మంది నా గురించి. నేను ఎందుకు ఆలోచించాలి నా గురించి? నేను మిగతా వాళ్ళ కోసం ఆలోచిస్తాను. దట్ ఈస్ హౌ చర్చెస్. కేవలం మన పాస్టర్ పేర్లు తెలుస్తాయి, కొన్నిసార్లు ప్రీచర్ పేరు కూడా తెలియదు. ఆయన ఎవడో వస్తాడే బీహార్ నుంచి, ఆయన పేరేంటి అంటారు. దెన్ యూఆర్ నాట్ ఎ చర్చ్, యూఆర్ నాట్ ఈవెన్ ఎ క్లబ్. క్లబ్లో కూడా మెంబర్స్ తెలుసుకుంటారు ఒకరొకరు, తెలుసా? ఇక్కడ మన క్లబ్ కూడా కాదు, మొఖాలు చూపించి వెళ్ళిపోతాం. దాన్ని సంఘం అంటాం. సంఘం కాదు అది. సంఘం అంటే సహవాసం, ఒకరినొకరు ప్రేమించడం, ఒకరొకరు కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఉన్న ఇబ్బందుల్లో మనం ఏం చేయగలం అని చూడడం చాలా ముఖ్యం. రెండోది, 1 కొరింథీయుల్లో రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 26వ వచనం.
కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానిలో కూడా సంతోషించును. ఈ 12 అధ్యాయాలు చెప్తాడు. సంఘంలో ఒకరు చేతులైతే, ఒకరు కాళ్ళు అయితే, ఒకరు కళ్ళు అయితే, ఒకరు చెవులైతే అలా మాట్లాడుతారు. అందరూ కలిసి మాత్రం ఒక దేహమే, ఒక శరీరమే. ఒక్క అవయవం శ్రమ పడదంటే మొత్తం సరే. ఇప్పుడు చేతులు కాళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి, మొత్తం బాడీ పడుకుంటే కేవలం కాళ్ళు తీసి పడేస్తారు. మీరు కాళ్ళు నొప్పులు పెట్టాయనుకోండి, పడుకుంటాం, మొత్తం బాడీ పడుకుంటుంది. వీపుకేం కాలేదు, తలకేం కాలేదు, కాళ్ళు నొప్పులే, అయినా మొత్తం బాడీ పడుకుంటుంది కదా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకరు శ్రమ పడితే అందరూ శ్రమ పడాలి. సంఘంలో ఎవరికైనా బాధ వస్తే మనం అందరూ బాధపడాలి. ఎవరికైనా గొప్ప కార్యాలు జరిగితే అందరూ సంతోషించాలి. దీంట్లో మనం చాలా ఎక్స్ట్రా. ఎవరికైనా గణపరిస్తే ఏమంటే పార్టీ ఇవ్వాలంటాం. దాంట్లో మనం చాలా పొరపాటున ఎక్కడైనా టెస్ట్ మనీ ఇచ్చారనుకోండి, నాకు జాబ్ దొరికిందండి పార్టీ ఎప్పుడు అంటాం. దాంట్లో ఫస్ట్ జాబ్ దొరకలేదండి ఏమేమి చేయగలదని మాకు కనబడం. అమ్మో మళ్ళీ వస్తున్నాం విసుగస్తాను జాబ్ గురించి చెప్తే మళ్ళీ. అది మంచి శరీరం కాదు. కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఒకే రకంగా ఉంటాం. ఫ్యామిలీలో అదే కదా చేస్తాం. మన ఇంట్లో జరిగితే మనం బాధపడతాం కదా. అలాగే సంఘంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, ఒకని భారము, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వది. ఒకని భారములోనొకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకటి భారాల్ని ఇంకొకరు మోయాలంట. మీరు అంటారు, మా భారమే మేము మోయలేకపోతున్నామండి, ఇంకోళ్ళ భారం అలా మోస్తామండి. కానీ క్రీస్తు నియమం అదే. క్రీస్తు నియమం ఏంటి? మీ భారాలు పక్కన పెట్టు. యేసు ప్రభువుకి రావాల్సిన అవసరం ఉందా? సిలువెక్కాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయన పాపాన్నే ఎరగడు, కానీ మన కోసం పాపంగా మారాడు. ఆ సిలువెక్కాల్సిన అవసరం ఆయనకు అస్సలు లేదు. ఆయనకి సిలువ పని లేదు, ఆ మరణానికి ఆయనకి పని లేదు, కానీ మన కోసం భారాన్ని ఎత్తాడు. అది మనకు మాదిరి. యేసు మనకు మాదిరి కాబట్టి ఒకరి భారాన్ని మనం ఒకరు ఎత్తుకోవాలి. అడగాలి, ఏంటి మీరు ఇబ్బంది పడ్డారని విన్నాం. కొన్నిసార్లు గ్రూప్స్లో వస్తాయి కదా, ప్రేయర్ రిక్వెస్ట్ వస్తాయి. ప్రార్థన చేస్తాం కూడా. అందరూ ప్రార్థన చేయరని చెప్పట్లేదు, కొంతమంది ప్రార్థన చేస్తాం కూడా మనం. కానీ సండే కనబడినప్పుడు, లేదా ప్లగిన్లో కనబడినప్పుడు, లేదా ఇంటి పక్కన ఉన్నప్పుడు, ఎలా ఉన్నారండి పిల్లలు, పరీక్షలు అన్నారు అయిపోయావా, మీ అత్తగారు బాగోలేదన్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు, మీ అమ్మగారు బాగోలేదన్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు, అడుగుతాం ఎప్పుడైనా? ఈ పొద్దు వాట్సాప్లో ఇది పెట్టేస్తాం వెంటనే. చేసినా చేయకపోయినా ఇది ఫ్రీ కదా, దానికి 10 రూపాయలు పెడితే అది కూడా పెట్టాం. చాలాసార్లు అనిపిస్తుంది వాట్సాప్ రాయాలనేసి, బాబు ఇలాంటి ఎమోజీస్ కొంచెం ఛార్జెస్ 10 పైసలు పెట్టినా మనం 10 సార్లు ఆలోచిస్తాం. చేతులు ఎత్తేస్తాం, ఎలా పెట్టేస్తాం, అలా పెట్టేస్తాం, హార్ట్లు పంపించేస్తాం. ఫ్రీ కదా, చెయ్యం, ఏం చెయ్యం. కనబడితే మాట్లాడడం, ఎవడో తెలీదు, కానీ ఇది పెట్టేస్తాం. ప్రార్థన కూడా చెయ్యం. భారాలు ఎత్తుకోవడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం, నేనేమైనా చేయగలనా, చాలా ముఖ్యం. ఈరోజు కనీసం మీరు తెలుగు సర్వీసులు అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఒకరిని కలుసుకోండి. కనీసం కలిసి మాట్లాడుకోండి. ఇన్ని రోజులు వస్తున్నామండి, నేర్చుకోండి. ఒకరి గురించి వెనక్కి ఉన్నారు 10 మంది ఉన్నారు, మన స్టాఫ్ ఉన్నారు, వాళ్ళతో మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. వర్షిప్ టీం వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో తెలుసా ప్రాక్టీస్కి? పాస్టర్ గారి ఇంట్లో ఉంటాను నేను. ఓసీ జెనీ అయితే అర్ధరాత్రి కూడా వెళ్ళిపోతున్నారు, తెల్లవారుజామున వెళ్ళిపోతున్నారు. 5:30కి నిన్న ప్రాక్టీస్, సాయంత్రం కాదు పొద్దున్న. వినండి, వాళ్ళు అడగండి, ఎలా చేస్తాం, మేమేం చేయగలమా, డ్రాప్ చేయగలమా, మేము పికప్ చేసుకోగలనా? మన పాడలేం కానీ డ్రాప్ చేసుకోవచ్చు కదా, పికప్ చేసుకోవచ్చు కదా. అడగండి, ఒకరి భారాన్ని ఇంకొకరు మోయండి. ఒక ఉదారమైన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తారు విశ్వాసులు? మసదోనియాలో విశ్వాసులు ఏం చేస్తారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం, జస్ట్ బ్యూటిఫుల్ పోర్షన్, చాలా అద్భుతమైన విషయం ఇది. మసదోనియాలో విశ్వాసులు ఏం చేస్తారు? 2 కొరింథీయుల్లో 8వ అధ్యాయము 1-5. సహోదరులారా, మసదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, జాగ్రత్త వినండి,
వీళ్ళ పరిస్థితి చూడండి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు, బ్యాంక్రప్ట్ అయినా కూడా వాళ్ళేంటి దాతృత్వంలో బహుగా విస్తరించారంట. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఉదారమైన జీవితం జీవించడానికి మన డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, మనం పెద్ద మనుషులు అయిపోవడానికి అవసరం లేదు. మన మనసులు మారాలి, మనసులో ఉదారత్వం రావాలి. జనరాసిటీ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. జనరాసిటీ అనేది డబ్బులతో పని లేదానికి, మన మనసుతో పని. వాళ్ళు దేవుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళు నిరుపేదలుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అయినా కూడా దేవుని వాళ్ళు సమర్పించుకున్నారు, దేవుని సేవకులకు సమర్పించుకున్నారు. దానివల్ల ఏం చేశారు, చేశారు, చేయకుండా ఎక్కువ కూడా చేశారు. వాళ్ళు ఎక్కడ పంపిస్తున్నారు డబ్బులు, వాళ్ళ సహకారాన్ని ఎక్కడ పంపిస్తున్నారు, యెరూషలేం పంపిస్తున్నారు. పెద్ద సంఘం అది. ఎందుకు, దేవుని కార్యాలు జరగాలి కాబట్టి. మాకు చేతనైంది మేము చేస్తాము, చేత కాకపోయినా ఇంకా హెచ్చించి చేస్తాం. ఎందుకంటే దేవునికి మేము అంకితమయ్యాము, దేవుని కార్యాలకు మేము అంకితమయ్యాము. ఉదారమైన జీవితం అంటే అది. నా సంఘం పెరగాలి, నా సంఘంలో ప్రతి ఒక్కరికి నేను చేయాల్సింది చేయాలి, సంఘం ఎదగాలి, దేవుని కార్యాలు ఇంకా హెచ్చించాలి, అది ఆ కోరిక ఉండాలి. నయోమి రూత్ సంగతి తెలుసు కదా. అత్తగారు అంటారు, మీరు వెళ్ళిపోండి, కొడుకులు చనిపోయారు, ఏం చేయలే. రూత్ ఏమంటుంది, ఎక్కడికి వెళ్తాం, నీతో ఉంటా. వెళ్ళిపోతే తప్పు చేసేది కాదు, ఆ సమయంలో అది ఎలో చేసేవాళ్ళు. ప్లస్ అత్తగారు అంటారు, నాకు పిల్లలు లేరమ్మా, మళ్ళీ ఎప్పుడు పుడతారు, మళ్ళీ వాళ్ళని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, వెళ్ళిపో. ఆయన కూడా లేదు, నేను మీతో ఉంటాను. అది ఉదారత అంటే గోయింగ్ బియాండ్ వాట్ యు క్యాన్. మనం చేయగలిగిందో మనం చేయట్లా, దశంభాగమే ఏవో మనం. ఉదారత్వం ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచించండి. దశంభాగం అంటే కేవలం డబ్బులే కాదు, అన్నీ, దేవుడిచ్చిన ప్రతిదీ. ఇన్ఫ్యాక్ట్ కొత్త నిబంధనలో దశంభాగమే లేదు, అన్నీ దేవుడివే. 100% బిలాంగ్స్ టు గాడ్. కొంచెం కాంట్రవర్షియల్ అది, నేను చెప్తే చాలామంది బాధపడిపోతారు. దేవుడు నాకు ఏం నేర్పించాడంటే, దేవుడిని నమ్ముకున్నప్పుడు నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదురా, నీకోసం నువ్వు ఎంత కొంచెం ఉంటున్నావు అది ముఖ్యం. నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు అనేది నాకు ముఖ్యం కాదు, నువ్వు నీ కోసం ఎంత ఉంచుకుంటున్నావు అది నాకు ముఖ్యం. ఇప్పుడు అర్థం చేసుకోండి, అప్పుడు 10%, 20% లిమిట్ ఉంటుందా? అన్నీ దేవుడివే. నా అవసరాల ప్రకారం నేను నడుచుకుంటా, మిగతాన్ని దేవుడివే. నాకు భోజనం కావాలి, పిల్లల ఫీజు కావాలి, హెల్త్ కావాలి, ఉంచుకుంటాం. దాంట్లో తప్పుడు దేవుడేం వండవు. అది మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన పని, అది మనం చేయాలి, తప్పదు. మిగతావన్నీ దేవుడివే, కేవలం దశంభాగం కాదు. ఇన్ఫ్యాక్ట్ దశంభాగం ఇస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది తెలుసా దేవుడి నుంచి. దశంభాగం ఇచ్చేవాళ్ళకి మంచి సర్టిఫికేట్, దొంగోడు కావు అనేసి. ఏం సర్టిఫికేట్ వస్తుంది, నువ్వు దొంగోడు కావు, మంచి సర్టిఫికేట్ ఎత్తుకొని తిరుగుతున్నావు అందరు. దశంభాగం, నేను దొంగోడు కాదు, దొంగోడు, మంచి సర్టిఫికేట్ అది ఇవ్వడం అనేది దాని తర్వాత మొదలవుద్ది. మసిదోనియా సంఘంలో ఉదారంగా జీవించారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అన్నీ అమ్మేసి దేవుని కార్యాలకు వెళ్ళాలి. అలాంటి జీవితం కోరుకుంటున్నాడు. మనం డ్రాపే చేయము, ఎవరిని పారిపోతాం, బండి ఎక్కతుందేమనేసి. 1 కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళాల్సి వస్తే మనం తీసుకెళ్ళాం, ఆ రూట్లో ఎందుకు వెళ్తాం? ఆలోచించండి, ఉదారంగా ఉన్నామా లేదా, అడుగుతున్నామా లేదా? చాలామంది సంఘాలకు ఎందుకు రాలేకపోతున్నారంటే బళ్ళు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు రావడానికి. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. అడుగుతున్నామా, నేను ఆ రూట్లో వస్తున్నాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వస్తున్నాను, ఈ కాలేజ్ నుంచి వస్తున్నాను, కెన్ ఐ పిక్ యూ అప్? అడగాలి. చిన్న చిన్న విషయాలే, మీకు చిన్న విషయమే, వాళ్ళకి పెద్ద విషయం. వాళ్ళు సంఘం రావట్లేదు, బళ్ళు లేకపోవడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల. మనం నిలబడాలి వాళ్ళతో పాటు.
ఇంకో విషయం, అగ్ని నుండి బొగ్గు గురించి తెలుసా? బార్బిక్యూ అవన్నీ చేసుకుంటాం, గమనించారా? అన్నీ కలిసి ఉంటే, బొగ్గులన్నీ కలిసి ఉంటే అలా ఉంటుంది. ఒక బొగ్గుని పక్క పెట్టండి, వెంటనే ఆరిపోద్ది. చూసారా? మండే బొగ్గుని అన్ని బొగ్గులతో కలిసి ఉంటే బాగా అన్నీ కలుస్తాయి. బొగ్గును విడితేయండి, అన్నీ ఆరిపోతాయి. సంఘం కూడా అలాగే. నేను ఒంటరిగా రక్షణ పొందాను, కానీ ఎదగాలంటే నేను సంఘంలోనే ఎదగాలి, అందరితో కలిసి ఎదగాలి. దేవుని కోరుకున్నది అదే. నేను మండుతూ ఉండాలి, దేవుని కోసం మండుతూ ఉండాలి. దేవుని కోసం నేను ముందుకు జరగాలంటే సంఘం నాకు ముఖ్యం, ఫెలోషిప్ నాకు ముఖ్యం. వారంలో ఆదివారం మీరు వస్తున్నారు, చాలా మంచిది. ఇంకెవరిని కలుస్తున్నారు ఈ వారం మధ్యలో? సంఘంలో ఎవరినైనా కలుస్తున్నారా? భార్యాభర్తలకు కలవట్లేదండి, మీరేంటి బయట వాళ్ళు అంటున్నారంట. ఎక్కడ మాటలు సార్ మీరు చెప్తున్నారు? ఏ ప్రపంచంలో ఉన్నారంటారు నన్ను చాలామంది. నాది నైట్ డ్యూటీ, తన డే డ్యూటీ, మామేమో కలుసుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? అలాంటి ఉద్యోగాలు మానేయండి, దేవుడితో ప్రార్థన చేయండి. సంఘం ముఖ్యం. సంఘం ఎదిగితే మీరు ఎదుగుతారు, మీరు ఎదిగితే సంఘం ఎదుగుతారు. రెండు వేరే వేరే తేడా కాదు. మీరు ఎదిగితేనే సంఘం, సంఘం ఎదిగితేనే మీరు. అందరూ కలిసి ఎదగాలి, కలిసి మనం ఆయన కోసం జీవించాలి. ఏం చేయాలి? వాట్ టు డూ? లోతైన ఉద్దేశపూర్వక సంబంధాలు నిర్మించాలి. డీప్ ఇంటెన్షనల్ రిలేషన్షిప్స్. మనం ముందడుగు వేయాలి. చాలాసార్లు ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారో, అరే అడిగి చూసుకోండి, ఏమనుకుంటా అనుకుంటారు. కెన్ ఐ ప్రే ఫర్ యూ? ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్? మీరు రాగలరా? కెన్ వీ కమ్ టు యువర్ ప్లేస్ ఆర్ కెన్ యూ కమ్ టు అవర్ ప్లేస్? ఇంటెన్షనాలిటీ. దీంట్లో చాలా, నోబడీ ఈజ్ బిజీ. నిజం చెప్తున్నా, ఎవడు బిజీ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తాం, అది చేస్తామండి. ఇది నాకు ముఖ్యం అనుకుంటే నేను చేస్తాను, ఇది నాకు చేయాలంటే చేస్తాను. నేను ఇక్కడికి వచ్చాను కదా, కొంతమంది నా షెడ్యూల్ పంపించాను. చాలామంది అంటే ఎలా తిరుగుతున్నారు సార్ అంటారు. నా వల్ల కాదండి, నేనైతే తిరగలేను. దేవుని పని కాబట్టి, అది ప్రాముఖ్యమైనది కాబట్టి నేను తిరుగుతున్నాను. ఈ వచ్చే నెలకి ఒక ఫ్యూ వీక్స్ పంపించాను షెడ్యూల్. ఇంట్లో ఒక 10 రోజులు కూడా లేను. ప్రయాణాలు. దేవుని కార్యం కాబట్టి నేను వెళ్ళాలి, తప్పదు. దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి, దేవుని సంఘాన్ని బలపరచాలి కాబట్టి వెళ్ళాలి, చేయాల్సిందే. డబ్బులు ఇస్తారనిసో ఏదో ఫేమస్ అయిపోతామనిసో కాదు, ఆయన కార్యం కాబట్టి. ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ కావాలి. వనరుల్ని, సమయాన్ని త్యాగపూర్వకంగా పంచుకోవాలి. ఓపెన్ యువర్ హోమ్స్ ప్లీజ్. మీ ఇళ్ళు బయట ద్వారాలు తెరవండి, మీ మనసులు తెరవండి, సమయాన్ని కేటాయించండి, సమయం ఇవ్వండి, సమయం తీసుకోండి, ఒకరిలో ఒకరు ఇంట్రెస్ట్ చూసుకోండి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పట్లేదు నేను, కనీసం మేము ఉన్నామండి అనే విషయాన్ని వాళ్ళకి తెలుసుకోవాలి. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ వీఆర్ దేర్, యూ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ అస్. ఆ ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. సంఘంలో ప్రతి ఒక్కరు ఆ ధైర్యాన్ని ఇచ్చుకోవాలి ఒకరికొకరు. ప్రేమలో ఒకరినొకరు ప్రోత్సహించడం మరియు సరిదిద్దడం, ఇది కూడా ముఖ్యమే. చాలాసార్లు మన పిల్లలు చూస్తుంటాం, చిన్నపిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, చూడండి ఆ పిల్లలు ఎలా ఉన్నారు. మనలో మనం మాట్లాడుకుంటే లాభం లేదండి, ఆ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఒక పిల్లల స్వభావం నాకు నచ్చలేదు అనుకోండి, నేను నా భార్యతో చెప్తే ఏం లాభం? ఎవరి పిల్లలు వాళ్ళతో మాట్లాడుకోవాలి. చెప్పండి, మేమైనా సాయం చేయగలమా? ఏమైనా పిల్లల మాటలు వింటలేదు, ఏంటి సంగతి, ఏం చేయాలి? టాక్ టు దెమ్. అరే మీకు చూసానే ఆ రోజు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఏంటి బండి ఏమైనా పాడైందా? అడగండి. అరే 2 వారాల నుంచి మీరు కనబడలేదే, ఏం జరిగింది? అంత బాగానే క్షేమమేనా? బయటకు వెళ్ళారా లేదేంటి? అడగండి. చాలా ముఖ్యం. ప్రేమలో ఇది ఎందుకు చేస్తున్నాం? ప్రేమతో. వాళ్ళ జీవితంలో మనం వీఆర్ నాట్ పోకింగ్ అవర్ నోస్ ఇన్ టు దేర్ లైఫ్, బట్ వీ లవ్ దెమ్. ప్రేమ వల్ల. సో మొదటి 2 స్తంభాలేంటి? వాక్యం మరియు సహవాసం, సంఘం యొక్క హృదయం మరియు చేతులు. మన మనస్సు దేవుని పట్ల ఉంది, మన చేతులు ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. వాక్యము మరియు సహవాసం ఏంటి? ఒక సంఘానికి హృదయంలాగా, సంఘానికి చేతుల్లాగా ఉన్నాయి.
వాక్యం లేకుండా సహవాసం శూన్యమవుతుంది. రెండు ముఖ్యమే, రెండు కలిసి వెళ్ళాలి. వాక్యం లేకుండా కలిసామంటే వద్దే హాహా హీహీ హూహు అంతే, పిక్నిక్లు చేసుకుని వెళ్ళిపోతాం. అది కూడా వేస్టే. వాక్యం కూడా ఉండాలి, సహవాసం కూడా ఉండాలి. సహవాసం లేకుండా వాక్యం ఏమవుద్ది? ఆచరణ సిద్ధాంతం కూడా ఫరీసీల్లాగా పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని తిరిగేస్తాం, ఎవడు మందరు రాడు. డోంట్ బి సో హోలీ దట్ నోబడీ కెన్ కమ్ టు యూ. బీ అప్రోచబుల్. కొన్నిసార్లు నేనే దేవుడు అనుకుంటారు కొంతమంది. హిందీలో డైలాగ్ ఉంది, అప్పునిచ్చి భగవాన్ అంటాడు. కొంతమంది అలాగైపోతారు. అలాంటి హోలీనెస్ కూడా మనకు అవసరం లేదు. యూ షుడ్ బి అప్రోచబుల్. మీరు ఎంత వాక్యంలో పటిష్టంగా ఉన్నా పిల్లల నుంచి ముసలి మీద రావాలి, భయపడకూడదు. వాక్యం అనేసి చాలామంది భయం, అయ్యో ఆయన సీరియస్ అండి, అలాంటి సీరియస్ ప్రీచర్ కూడా అవ్వకూడదు. మనం నవ్వండి, కొంచెం స్మైల్ చేయండి, ఇట్స్ గుడ్. బీ అప్రోచబుల్. వాక్యంలో ఉండండి, డోంట్ మేక్ ఇట్ డల్ అండ్ బోరింగ్ అండ్ హారబుల్. కొంతమంది వాక్యం ఎంత భయంకరాలు అయిపోతారంటే భయం వేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, కొట్టేస్తాడేమో అనిపిస్తుంది. డోంట్ బీ లైక్ దట్, బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్యూటిఫుల్. యేసు ప్రభు వెంట పడ్డారండి జనాలు వేల కొద్దీ. ఆయన వాక్యం చెప్తున్నాడు, తిడుతున్నాడు కూడా, ఆయనే వెళ్తున్నారు ఆయన దగ్గరికి. అంత ప్రేమ ఉంది ఆయనలో. సో సహవాసము వాక్యం రెండు కలిసి వెళ్ళాలి. సహవాసాన్ని హెచ్చించకండి, లేదా వాక్యాన్ని హెచ్చించకండి. రెండు బ్యాలెన్స్ తీసుకున్నాడు, రెండు సరిగ్గా ఉండాలి. దాని ప్రకారం వెళ్తే మనం సంఘంలో ఎదుగుదల చూస్తాం. వాళ్ళు లాస్ట్లో ఇంకో విషయం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మరియు ప్రేమపూర్వక సంబంధాల్లో దాన్ని జీవించడానికి మనం కట్టుబడి ఉందాం. ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, అంకితం కావాలి. ఇంకో రెండు విషయాలు వచ్చేసారి వచ్చినప్పుడు చెప్తారు. రొట్టె వేయడం గురించి, ప్రార్థన గురించి, మరి 31st వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఈ రెండు విషయాలు ఈరోజు మీరు ఆలోచించండి. మీరు వాక్యం కోసం ఆకలిని దేవుడిని అడగండి. దేవుడా, నాకు ఆకలి దప్పికలు ఇవ్వండి. మీ వాక్యాన్ని నేర్చుకోవాలి, మీ వాక్యంలో ఎదగాలి, మీ వాక్యాన్ని చదవాలి, మీ వాక్యాన్ని వినాలి, బోధించడానికి మా సంఘంలో ఇంకా లీడర్స్ని ఇవ్వండి. ప్రార్థన చేయండి. తర్వాత సంఘ కుటుంబాన్ని ప్రేమించడానికి మరియు సేవ చేయడానికి కృపను అడగండి. దేవుడిని, దేవుడా నా వల్ల కాదు, నేను సమయం కేటాయించలేకపోతున్నాను, నేను నా ద్వారాలను తెరవలేకపోతున్నాను, నాకు సమయాన్ని ఇవ్వండి, ఆ మనస్సునివ్వండి. ఒకరినొకరు కలుసుకోవడానికి మనసునివ్వండి, ఒకరినొకరు తెలుసుకోవడానికి మనసునివ్వండి, ఒక కుటుంబంగా ఉండడానికి మనసు ఇవ్వండి. ఇది ప్రార్థన చేయాలి. సంఘము దేవుని చిత్తం. యేసు ప్రభు ఈరోజు కట్టేది సంఘాన్ని. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. రెండు విషయాలు మాత్రమే, వాక్యము, సహవాసము. వాక్యము, సహవాసం. దేవుడా, మీ వాక్యం పట్ల ఒక ఆకలి దప్పికలు నాకు ఇవ్వండి. వ్యక్తిగతంగా చదవడానికి, సామూహికంగా చదవడానికి, నేర్చుకోవడానికి, పరిశీలించడానికి, సరిదిద్దుకోవడానికి కృపను అనుగ్రహించండి. రెండవది సహవాసం గురించి. ఒక సంఘంగా, కుటుంబంగా, మీ బిడ్డలుగా ఒకరితో ఒకరు నిలబడి చేదోడు వాదోడుగా ఉంటూ మీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. బీ ఇంటెన్షనల్ ఫ్రెండ్స్. ఇది మనకు న్యాచురల్గా వచ్చేది కాదు. సహవాసం అనేది దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ప్రేమ అనేది మనకి న్యాచురల్గా వచ్చేది కాదు. మన వల్ల కాదది, మన స్వభావం కాదది, మనుషుల స్వభావం కాదది. అందుకే దేవుడు మనకు సాయం చేయాలి, అందుకే దేవుడు మనల్ని నడిపించాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పాస్టర్ యశ్వంత్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ
మస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని అయినా నీ ప్రేమతో అందుకే గైకొను దేవా నా శేష జీవితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం అపారమస్తకం నీకంకితం అవును తండ్రి, మా జీవితాలు నీ సేవకై, నీ పరిచర్యకై, నీ పనికై మమ్మల్ని మేము తండ్రి సమర్పించుకొని నీ సంఘంగా, నీ బిడ్డలుగా, నీ సంఘంలో ఉంటున్న మమ్మల్ని తండ్రి మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఎలాంటి హృదయం కలిగి ఉండాలో, సంఘంగా తండ్రి అనేక మందికి ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలో తండ్రి మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నీవు ఏర్పరిచిన సంఘం తండ్రి. ఈ పరిచర్య, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి నీ సేవ పరిచర్యకై మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాల్లో వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో ప్రభావితమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. నీకు సాక్షులుగా నీవు చేసిన కార్యాలని అనేక మందికి పంచుతూ నీ వైపు తండ్రి ఆకర్షితమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.